తుమ్మల నాగేశ్వరరావును విలీన గ్రామ పంచాయతీల ప్రజలు కలిశారు. ఈ నెల 6న ముఖ్యమంత్రుల భేటీలో తమ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. ఏటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు, గుండాలను తెలంగాణలో కలపాలని మంత్రి తుమ్మలకు వినతిపత్రాన్ని ఇచ్చారు. పోలవరం ముంపు పేరుతో తమ గ్రామాలను ఏపీలో కలపడంతో అవస్థలు పడుతున్నామంటున్నారు గ్రామస్తులు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో తమ సమస్యను పరిష్కారం చూపించాలని విన్నవించారు. 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలుస్తాయని తుమ్మల హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీ సీఎంతో విలీన గ్రామ పంచాయతీలపై చర్చ జరుపుతున్నామన్నారు తుమ్మల. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును విలీన గ్రామ పంచాయతీల ప్రజలు కలిశారు. ఈ నెల 6న ముఖ్యమంత్రుల భేటీలో తమ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. ఏటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు, గుండాలను తెలంగాణలో కలపాలని మంత్రి తుమ్మలకు వినతిపత్రాన్నిచ్చారు. పోలవరం ముంపు పేరుతో తమ గ్రామాలను ఏపీలో కలపడంతో అవస్థలు పడుతున్నామంటున్నారు గ్రామస్తులు. ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో తమ సమస్యకు పరిష్కారం చూపాలని విన్నవించారు. 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలుస్తాయని తుమ్మల హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీ సీఎంతో విలీన గ్రామ పంచాయతీలపై చర్చ జరుపుతున్నామన్నారు తుమ్మల. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రవికిరణ్. శ్వేత, రాష్ట్ర మంత్రి తుమ్మలను కలిశారు 5 గ్రామ పంచాయతీల ప్రజలు. ఈ రేపు జరగనున్నటువంటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సందర్భంలో భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఏపీలో విలీనమైనటువంటి 5 గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయి, ఏటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, పిచ్చుకులపాడుకు సంబంధించిన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతూ మంత్రి తుమ్మలకు 5 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా వినతిపత్రం సమర్పించారు. గత 10 సంవత్సరాలుగా పోలవరం ముంపులో లేకపోయినా కూడా జాబితాలో కూడా ఇటువంటి ప్యాకేజీ అందకపోయినా ఆంధ్రాలో ఉండి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల కూడా స్పందిస్తూ తనకు భద్రాచలంపై పూర్తి అవగాహన ఉందని, భద్రాచలం పైభాగంలో ఉన్నటువంటి ఈ 5 పంచాయతీలు తెలంగాణలో తిరిగి ఇచ్చే విధంగా ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగే చర్చల్లో జరుపుతామని చెప్పేసి తుమ్మల కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 2 రాష్ట్రాల సీఎంల సమావేశంలో ముఖ్యంగా 5 పంచాయతీల అంశంపై కూడా మాట్లాడాలని వీళ్ళు కూడా కోరినట్టుగా తెలుస్తుంది. త్వరలో 5 పంచాయతీలు కూడా తెలంగాణలో కలుస్తాయని, అదేవిధంగా 5 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రైతుల సమస్యలు కూడా త్వరగతిన పరిష్కారం అయ్యేలా చూస్తారని మంత్రి తుమ్మల 5 గ్రామ పంచాయతీల ప్రజలకు హామీ ఇవ్వడంతో వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రేపు జరగనున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఈ 5 గ్రామ పంచాయతీల అంశం అనేది ముఖ్యంగా రావాలని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలైతే ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా 5 గ్రామ పంచాయతీలను కూడా భద్రాచలం పక్కనే ఉండే విలీనం అయినటువంటి పంచాయతీలన్నింటినీ కూడా మరలా భద్రాచలం రెవెన్యూ డివిజన్ లో కలపాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పటికే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.